అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. ఆ పరమాత్మే రాముడి రూపాన్ని గ్రహించి మన ముందుకు వచ్చాడు. రాముడు భగవంతుడు రాముడి రూపాన్ని స్వీకరించి మన ముందుకు వచ్చినటువంటి రోజు రామనవమి అని అంతే తప్ప వాస్తవం అంతకుముందు రాముడే లేడు దేవుడే లేడు అని అర్థం కాదు. అలాగే తాను వచ్చినటువంటి కార్యం సంపన్నం అయిన తర్వాత ఇంక ఈ శరీరంతో పనిలేదు కాబట్టి ఇంక ఈ రూపంతో పనిలేదు కాబట్టి ఆ రూపాన్ని అక్కడికే రాముడు వదిలేశాడు. ఆ స్వరూపాన్ని అక్కడికే వదిలేసేసి మళ్ళీ భగవంతుడు తన లోకానికి వెళ్ళాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఆ రూపాన్ని గ్రహించాడు, తర్వాత రూపాన్ని పరిత్యజించాడు. ఇది ఆ రోజే తప్ప ఇక్కడ అంతకుముందు దేవుడే లేడు అథవా దేవుడు కూడా మనలాగా జన్మ మరణాలు ఉన్నాయి అని దాని యొక్క అర్థం కాదు. కాబట్టి దీన్ని మనం చక్కగా విశేషంగా తెలుసుకోవాలి. అంటే ఇంకా ఈ రకరకాలుగా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం చక్కగా తెలుసుకున్నప్పుడు బాగా దృఢంగా ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎవ్వరు ఏం మాట్లాడినా కూడా మనకి ఏ విధమైనటువంటి విక్షేపం చిత్త విక్షేపం ఉండదు. ఎవ్వరు ఏమన్నా కూడా మనం విచలితం కాకుండా ఉండగలుగుతాం, దృఢంగా ఉండగలుగుతాం. కాదు దీని యొక్క అర్థం ఇది అని మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇవాళ రోజున ఇప్పుడు చెప్పినట్టుగా ఇలా దీన్ని సరిగ్గా తెలుసుకోకుండా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఒకసారి ఒకడు నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమిటి అని అంటే, నాకు నా స్నేహితుడు ఒకడున్నాడు, వాడు వేరే మతం వాడు, నాకు మా ఇది, కానీ మేమిద్దరం స్నేహితులం, చాలా ఏళ్ళుగా స్నేహితులుగా ఉన్నాం. స్నేహం ఉంటుందిగా, అలా అందరి చోట్ల ఉంటారు కదా. ధర్మం యొక్క విషయం వేరు, స్నేహం వేరు. కాబట్టి నాకు స్నేహితుడు ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాడు వాళ్ళ మతం గురించి చెప్పడం మొదలెట్టాడు. మా మతం చాలా గొప్పది, చాలా అది ఇది అనుకుంటే ఏదో చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు నాకు ఓ ప్రశ్న వచ్చింది. సరే వాడు దాని గురించి మాట్లాడడం మొదలెట్టాడు కదా, సరే నేను అడుగుతానని చెప్పి నాకు ఒక ప్రశ్న, చాలా రోజుల నుంచి నాకు మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎలాగో వాడు మొదలెట్టాడు కాబట్టి సరే నేను వాడిని అడుగుదామని చెప్పి నేను వాడిని అడిగా, ఏమయ్యా నువ్వు నీ మతం ఇంత గొప్పది అని నువ్వు అంటున్నావు కదా, ఇంత గొప్పది మా మతం అందరి యొక్క మంచిని కోరుతుంది అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, అందరినీ గౌరవిస్తుందని నువ్వు అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు మీ మతం వాళ్ళు వెనకటి కాలంలో మా దేశానికి వచ్చి ఎందుకు మా గుళ్ళని గోపురాలని ధ్వంసం చేశారు, ఎందుకు అలా చేశారు, మరి అలా చేయడం తప్పు కదా, అలా ఎందుకు చేశారు? ఎందుకంటే గుడి అంటే అదేం సామాన్యమైన విషయం, ఎంతోమంది కోట్ల మంది విశ్వసిస్తూ ఉన్నటువంటి ఒక స్థానం. నిజంగా అందరినీ గౌరవించేటప్పుడు మరి వాళ్ళ భావాలని కూడా గౌరవించాలి కదా. అలా గౌరవించకుండా దానికి విరుద్ధంగా ఆ ఆలయాలన్నింటినీ ఎందుకు ధ్వంసం చేశారు, ఆ విగ్రహాలన్నింటినీ ఎందుకు ధ్వంసం చేశారు అని వీడు వాడిని ప్రశ్న అడిగాడు. దానికి వాడేం చెప్పాడు అంటే, వాడు మొత్తం తయారై వచ్చినట్టున్నాడు బహుశా. వాడేం చేశాడు అని అంటే, ఈ విగ్రహాలని ఎందుకు మా వాళ్ళు ధ్వంసం చేశారు అని అంటే, అసలు విగ్రహాలను ఆరాధించడం అనేది తప్పు కాబట్టి, అంటే అది మీ శాస్త్రముల ప్రకారమే అది విరుద్ధం కాబట్టి మేము మా వాళ్ళు ఆ పని చేశారు అని వాడు అన్నాడు. అంటే వాడు బాగా తయారై దీంట్లోకి దిగాడు. ఈ విగ్రహాలను ఆరాధించడం అనేది వేదాల ప్రకారమే విరుద్ధం, వేదశాస్త్రముల ప్రకారమే ఇది విరుద్ధం కాబట్టి, ఆ విరుద్ధమైనటువంటి మీ వేదశాస్త్రాలకు విరుద్ధంగా మీరే నడుచుకుంటున్నారు కాబట్టి దాన్ని మా వాళ్ళు వచ్చి ధ్వంసం చేశారు, ఇందులో తప్పే ఉంది, సరి చేసినట్టేగా అయింది అని అన్నాడు వాడు. అప్పుడు వీడు అన్నాడు, వేదశాస్త్రాల్లో ఉండడం వేదంలో ఇలా విగ్రహాన్ని అంటే ఈ విగ్రహారాధన తప్పు అని ఎక్కడుందా వేదంలో అని వీడు అడిగాడు. అప్పుడు వాడు వెంటనే ఏం చెప్పాడు అని అంటే, వేదంలో ఒక వాక్యం ఉంది, నతస్య ప్రతిమాస్తి అని ఒక మాట ఉంది. తస్య ప్రతిమ నాస్తి, ప్రతిమ అంటే విగ్రహం, వాడు చెప్పిన అర్థం. ప్రతిమ అంటే విగ్రహం లేదు. తస్య అంటే అక్కడ భగవంతుడు అని అర్థం, ఎందుకంటే భగవంతుడి గురించే చెప్పుకుంటూ వస్తున్నారు. దేవుడికి విగ్రహం లేదు, ప్రతిమ అంటే విగ్రహం, దేవుడికి విగ్రహం లేదు. నతస్య ప్రతిమ అస్తి, ప్రతిమ నాస్తి అని అర్థం. దేవుడికి విగ్రహమే లేదు అని ఆ వేదవాక్యం చెప్తోంది కదా. ఇది ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉండేటటువంటి వాక్యం. అలాగే శుక్లయజుర్వేదంలో కూడా వస్తుంది ఈ వాక్యం, సంహితలో అక్కడక్కడంతా వస్తుంది. కాబట్టి అక్కడ చెప్పారు నతస్య ప్రతిమ అస్తి అని వేదమే చెప్తోంది కదా. అక్కడ దేవుడికి విగ్రహమే లేదు అని స్వయంగా వేదం చెప్తున్నప్పుడు మీరు ఇంత ప్రమాణంగా ఒప్పుకుంటారు, వేదాలని ఇంత గౌరవిస్తారు, మరి ఆ వేదమే విగ్రహం లేదు అని చెప్తూ ఉంటే మీరు విగ్రహాలను పెట్టి ఆరాధించడం తప్పు కదా.
కాబట్టి మా వాళ్ళు చేసిన దాంట్లో తప్పే ఉంది అన్నాడు వాడు. అప్పుడు దాని మీద మాట్లాడడం మళ్ళీ వీడికి చేతకాలి. అంటే వీడికి అంత జ్ఞానం లేకపోయింది పాపం. వాడంత చెప్పేసరికి వీడేం చేశాడు అని అంటే, సరే నువ్వేదో చెప్తున్నావు కానీ ఒకసారి దీని గురించి నేను మా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, మా పండితులు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి నేను అడిగి తెలుసుకోవాలి. ఇలా నువ్వు చెప్పిందని అలాగే నేను నువ్వు చెప్పే దాంట్లో ఏదో మోసం ఉంది, ఏదో తిరకాసు ఉంది దీంట్లో అని నాకు అర్థమవుతోంది. అలా నేను ఊరికే నమ్మను, గుడ్డిగా నమ్మను. పోనీ అంత మటుకైనా వాడికి వివేకం ఉందిగా, దానికి సంతోషించాలి. అలాగని వాడు చెప్పింది వెంటనే ఒప్పేసుకుని వీడు ఒక 10 వాడితో కలిసి ఇంకో 10 గుళ్ళని ధ్వంసం చేయకుండా, అలాగా నువ్వు చెప్పిందే సరే అని చెప్పి అనుకుని వాడితో కలిసిపోయి వాడితో చేతి కలిపేసి 10 గుళ్ళని ధ్వంసం చేయకుండా ఉన్నాడు కదా, దానికి మనం సంతోషించాలి. కాబట్టి వీడేమన్నాడు అని అంటే, సరే నువ్వు చెప్తున్న దాంట్లో ఏదో ఉంది, ఒకసారి నేను అడిగి తెలుసుకోవాలి, నిజంగా దీనికి ఇది ఇలాగే ఉందా, దీనికి ఇలాగే అర్థమా ఏమిటనేది ఒకసారి నేను అడిగి తెలుసుకుంటాను, ఆ తర్వాత నీతో మాట్లాడతానని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అలా చెప్పి అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. ఇలా అడిగాడు, ఇలా ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు. నేను అక్కడ నిజంగా చూస్తే, ఆ పుస్తకం తీసి చూస్తే వాడు ఫలానా సంఖ్య కూడా చెప్తున్నాడు. ఇక ఈ ఫలానా ఉపనిషత్తులో ఫలానా దీంట్లో ఈ ఫలానా మంత్రంలో ఇలా ఉంది అని కూడా అంత స్పష్టంగా చెప్తున్నాడు వాడు. అప్పుడు వీడేం చేశాడు అంటే, చూస్తే దాంట్లో అలాగే నిజంగానే ఉంది, కానీ దానికి ఏమిటి అర్థం, ఇది నిజంగా ఇలాగైనా, అలాగైతే మరి ఇదంతా తప్పు అవుతుంది కదా, ఇలా గుళ్ళను కట్టడం, విగ్రహాలను ప్రతిష్ఠించడం, విగ్రహారాధన చేయడం ఇదంతా తప్పే కదా, మరి అది నిజంగా అలాగే అర్థమా అని నా దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పుడు నేను అడిగి చెప్పా, ఇక్కడ ప్రతిమ అనేటటువంటి పదానికి ఏమిటి అర్థం. ఇప్పుడు లోకంలో ఒక మెద్ద పండితుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పేటప్పుడు మనం అంటాం ఈయనకి అప్రతిమమైనటువంటి పాండిత్యం అని అంటాం, అప్రతిమమైనటువంటి ప్రతిభ అని అంటాం, అప్రతిమమైనటువంటి సౌందర్యం అని అంటాం. అప్రతిమం అనంటే దానికి అర్థం ఏమిటి, ఉపమానం లేనటువంటిది అని అర్థం. అంటే దీనికి ఇంకో ఉపమానమే లేదు, దీనిలాంటిది ఇంకోటి లేనే లేదు ఈ ప్రపంచంలో అని దాని యొక్క అర్థం. అక్కడికి ప్రతిమ అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే ఉపమానము అని అర్థం, సమానము అని అర్థం.